హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్ వ్లాగ్స్. నేనైతే ఇవాళ ఫస్ట్ అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. ఫస్ట్ వ్లాగ్ అంటే కొంచెం నాన్ వెజ్తో చెయ్యాలని అనిపించింది ఎందుకో. అందుకే నేను ఆ స్టైల్లో రెడ్ చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చికెన్లో అన్నీ కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. మీ దగ్గర డార్క్ సోయా సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే టమాటో కెచప్ కూడా వేసానండి. వేరే టమాటో కెచప్ లేకపోతే టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే చికెన్ అయితే ఇలా హాఫ్ అన్ అవర్తో పాటు మ్యాగ్నేట్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో మసాలా, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి. అయితే ట్రై చేయండి. నా స్టైల్లో అయితే చాలా బాగుంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. నేను కొన్ని స్పైసెస్ అయితే కొంచెం తక్కువనే వేసాను, ఎందుకంటే మా పాప అయితే స్పైస్ తినదు. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా అవుతుంది. కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇవాళ చపాతీ చేశాను. కొంచెం మాకు గ్రేవీ టైప్ ఉండాలని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక మళ్ళీ ఇలా ఒకసారి తిప్పుకోండి. ఇక్కడ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి పీస్. గ్రేవీ టైప్ రావాలని ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూసారా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం ఇలా దగ్గరికి అయ్యే వరకు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, ఇప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టచ్ కొరియాండర్, అండ్ నాకైతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలాయండి. అవి కూడా కొంచెం పైనకి వెళ్ళి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా తింటారు. మా పాప అయితే చాలా బాగుందండి. విత్ రోటీ అయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.